ఫ్రెండ్స్, ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ రోజు అయితే హరితేజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సండే ఫండే రోజు నవంబర్ 10వ తేదీ ఈ రోజు జరిగిన, అంటే ఇప్పుడే నేను షో చూశాను. షో చూసి ఇప్పుడే మీకు చెప్తున్నా. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే హరితేజ అని వచ్చినప్పటి నేను చూస్తా ఉన్నా. మొదట ఒక వారం అయితే బాగానే ఉండింది. తర్వాత అప్పటి నుంచి అంటే ఓజీ క్లాన్ వాళ్ళు, ఈ వైల్డ్ కార్డ్ క్లాన్ వాళ్ళు, అంటే సపరేట్ గా అదేనండి మన పాత వాళ్ళు, ఆ కొత్త వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి గేమ్ ఆడేటప్పుడు హరితేజ నైని పవనేని పెట్టుకొని ఒక సపరేట్ క్లాన్ పెట్టేసింది అనమాట. అంటే వాళ్ళంతా ఒకటే, మనం అంతా ఒకటే. పైగా కన్నింగ్ గేమ్ అన్నమాట. ఇప్పుడు నలుగురు కలిసి ఆడినప్పుడు వాళ్ళతో కలిసి మెలిసి ఉండాలి, అంతే కదా. ఒకవేళ వాళ్ళందరూ చేసే తప్పు అయితే ఓకే అనుకోవచ్చు. అక్కడ వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉండే, పైగా అందరూ బిగ్ బాస్ లో ఆడిన వాళ్ళే, పైగా టాలెంట్ కూడా నీకెంత టాలెంట్ వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది, అంతే కదా. ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో టాలెంట్ ఉంటుందండి. కాబట్టి ఏంటంటే హరితేజ అయితే మొత్తం ఓవర్ యాక్షన్ అని చెప్పాలి. ఆమె పాటలు పాడేది ఓవర్ యాక్షనే, ఆమె చెప్పే కథలు ఓవర్ యాక్షనే, ఆమె చేసే డ్యాన్సులు ఓవర్ యాక్షనే, పైగా ఆమె చేసే ఇంకా అన్ని ఓవర్ యాక్షన్ లేక నాకైతే చాలా చిరాకు అనిపించింది. పైగా తిడుతున్నానని ఏం అనుకోకండి. ముఖ్యంగా హరితేజ ఫ్యాన్స్ ఎవరున్నా ఉంటే సారీ అండి, క్షమించండి. పైగా హరితేజకి ఏం పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏం పెద్ద లేదులేండి. పైగా మా ఊరు పక్కనవే, ఏ ఊరైతే ఏముండే ఒకటే. బాగా ఆడకపోతే బాగా ఆడలేదని చెప్తాం, బాగా ఆడితే బాగా ఆడాలని చెప్తాం, అదేముంది, అంతే కదా. ఇప్పుడు బిగ్ బాస్ లో మనం డైలీ రివ్యూ చెప్తున్నా. ఇప్పుడు 1వ తేదీ నుంచి ఈ 70వ రోజు దాకా, అంటే ఈ 70 రోజులు వరుసగా రివ్యూలు అన్ని చేసా. ప్రతి రోజు చూసే చెప్తున్నా. బాగా ఆడిన వాళ్ళు ఆడారని చెప్తాం, బాగా ఆడిన వాళ్ళే ఆడలేదని చెప్తాం, అంతే. ఎందుకంటే హరితేజది మొత్తం ఓవరాక్షన్. అసలు నాకైతే చాలా చిరాకు అనిపించింది. సరే, దరిద్రం అయితే పోయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హరితేజ ఎలిమినేట్ అయిన తర్వాత అక్కడికైతే వస్తుంది, ఎక్కడికి బజార్ హిల్స్కి అయితే వస్తుంది. అక్కడికి వీడియో తీద్దాం అనుకున్నా, కానీ టైం లేదనమాట. సరేలే, ఇంకా ఆమె కాడికి ఎక్కడ పోతాం, ఇంకా ఆమె నేను తీస్తాం. ఎందుకంటే ఆమె మొత్తం ఓవర్ యాక్షన్ కాబట్టి. ఇంకా ప్రెస్ మీట్ లో కూడా ఓవర్ యాక్షన్ మాడతాం. ఇంకా నేను అది పీకేసి ఇది పీకేద్దాం అనుకున్నా, వేద్దాం అనుకున్నా. ఇంకా ముఖ్యంగా హరితేజ చెప్పింది అనమాట, నోరు బాగుంటే ఊరు బాగుంటదని. ఆ విషయం హరితేజకి వర్తిస్తుంది. ఎలా అంటే ఈ రోజు నబీల్ అన్న చేతిలో ఒక ఎవిక్షన్ ఫీల్డ్ ఉంది. అంటే పాము ఆటలు గెలుచుకోవడం అనమాట. అతను అక్కడ తిరిగి ఇంకా మన నబీల్ అన్న చేతిలోకి వచ్చింది. అది అక్కడ ఆ పాము ఆట గేమ్లు, అంటే ఆ పాము ఆట గేమ్ లో ఏమైందంటే పెద్ద కామెడీ అనమాట అక్కడ. అంటే ఆ రోజు ఒక గొడవ అయిందనమాట. ఏది మన టేస్టీ తేజకి మన హరితేజకి. టేస్టీ తేజ ఒకటైతే అన్నాడు హరితేజ అని క్లారిటీగా. మండే చూసుకున్నాం, ఆ రోజు తెలుసుకున్నాం అన్నాడు. ఎందుకంటే నామినేషన్లు వేసుకుందాం, ఎవరు ఉంటే ఉంటారు, పోతే పోతారు, జనాలు డిసైడ్ చేస్తారని. అప్పుడు హరితేజ అయింది అనమాట. ఏమని, అప్పుడు దాకా మేమైతే ఆగలేము, అప్పుడు దాకా మేమైతే ఉంటాం చెప్పలేమని. అంటే చూడండి, హరితేజకి ముందుగానే అర్థమైంది అనమాట. అంటే తను ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్దని. లేకపోతే ఏంటి మీరే చెప్పండి. అతను క్లారిటీ చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు నా మీద గొడవకు వచ్చావు కాబట్టి దీన్ని నేను తీసుకెళ్లి రేపు మండే రోజు, అంటే రేపు నామినేషన్లు వేస్తా అని అన్నాడు క్లారిటీగా. అప్పుడు హరితేజ చెప్పింది అనమాట. ఏమని, అప్పుడు దాకా నేను ఉంటాను ఉండను ఎవరికైనా తెలుసు, ఇప్పుడే చెప్పు, ఇప్పుడే తేరు, ఇప్పుడే నువ్వు ఏం పీకరానింది అనమాట. చూడండి, ఏమైనా మాటలు చెప్పండి. తర్వాత ఇంకా మరొకటికి అర్థమై ఉంటుంది, ఓహో ఈమె ఎలాగో పోదు కదా, ఇంకెందుకులే అప్పుడు చూస్తున్నారని మనోడు కూడా సైలెంట్ అయిపోతాడు. పైగా నిజమైంది అనమాట టేస్ట్ చెప్పింది. అంటే హరితేజ కాన్ఫిడెన్స్ నిజమైంది ఈ ఒక్క విషయంలో. అంటే హరితేజ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ నార్మల్ కాన్ఫిడెన్స్ ఏమో నాకైతే తెలీదు. అంటే హరితేజ కాన్ఫిడెన్స్ అయితే కరెక్ట్గా ఉందన్నమాట. అంటే మండే దాకా నేను ఉండవే అనింది కాబట్టి కరెక్ట్ అయింది ఇప్పుడు, అంతే కదా. సరే, ఇంకా మనం ఆటలోకి అయితే పోదాం. హరితేజ గురించి తిట్టుకోవడానికి మనం ఆపేద్దాం. ఇంకా ఈ సండే ఫండే రోజు అయితే మొత్తం కామెడీ. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ మగాళ్ళలాగా బట్టలు వేసుకొని గెటప్ వేసుకొని డ్యాన్స్ చేశారు. ఇంకా మగాళ్ళందరూ ఆడలాగా బట్టలు వేసుకొని గెటప్ వేసుకొని డ్యాన్సులు చేశారు. ఇంకా ముఖ్యంగా టేస్ట్ తేజ్ అయితే అదర్ కొట్టేశాడు. అయ్యి బాబు పట్టతో ఊపేసాడు అంతేనో. ఇంకా ఒరిన్ తేజ్ అయితే గెస్ట్ గా తీసుకొచ్చాడు. మట్కా సినిమా ప్రమోషన్ అనమాట. ఆ మట్కా సినిమా ప్రమోషన్ గురించి చూపించాడు ట్రైలర్ వేసి. మరి అంటే ఈ మట్కా సినిమాకి ఆ వైజాగ్ లో అతని జీవితంలో జరిగిన స్టోరీ అంటే ఇదంతా. అతను బొంబాయి పోవడం, అక్కడ పెద్ద డానీ అయిపోవడం, డబ్బు సంపాదించడం, ఆ మట్కా గేమ్ క్రియేట్ చేయడం, మళ్ళీ అతను ఎలా చచ్చిపోయాడు, అతను ఎలా ఎన్కౌంటర్ చేశారు, అంతే అతను మళ్ళీ ఇంకా అతను ఎలా చచ్చిపోయాడు, ఎలా పడిపోయాడు, ఆ బిజినెస్ అంతా ఎలా పోయిందని. కానీ ఇప్పటికీ మట్కా గేమ్ అయితే కొన్ని దగ్గర లీగలు, కొన్ని దగ్గర ఇల్లీగలు, కానీ చాలా దగ్గర అయితే ఆడుతున్నారు. నేను చూస్తాను అయితే మట్కాని గేమ్. అంటే ఇది అప్పట్లో అనమాట. అంటే 1970లో 80లో 90లో అప్పుడు గేమ్ ఇది. ఇంకా అప్పుడు గేమ్ గురించి కాబట్టి అప్పట్లో అయితే ఒక ఊపేసిందంటే ఇది. ఇంకా చూద్దాం ఇంకా ఆ సినిమాలో ఎలా ఉంటుందో.
సరే ఇంకా ఆటలోకి వస్తే ఇంక ఈ రోజు అయితే ఈ గేమ్ లో ఇంకా అందరూ అయితే డాన్సులు వేసారు. సరే ఇంక ఈ సండే ఫండే రోజు అయితే ఇంకా ఈ మ్యాటర్ లోకి వస్తే ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ ఆడవాళ్ళలాగా డాన్సులు అయితే వేసారు. కొన్ని యాక్టింగ్లు అయితే చేశారు. కానీ చాలా బాగున్నాయి అయితే అందరూ చేసింది. అయ్యి బాబాయ్ నాకైతే ఒకటే నవ్వండి బాబు వీళ్ళు చేసింది అందరూ. అబ్బా మామూలు కాదు, చింపి ఎరగ తీసి పడేశారు. ఈ రోహిణి కానీ అవినేష్ కానీ టేస్ట్ తేజ్ అందరూ బాగా చేశారు. పైగా మన వరుణ్ తేజ్ వచ్చి అందరికి మార్కులు కూడా ఇచ్చాడు. ఇంకా అందరికల్లా బాగా చేసింది ఎవరంటే ఇంకా టేస్ట్ తేజ్ రోహిణి. ఇంకా అందరికంటే దారుణంగా చేసిందంటే ఇంకా పృథ్వీ ఒకడు, ఇంకా నవీన్ కూడా ఇంకా తక్కువ మార్కులు వచ్చాయి. సరే అవన్నీ కొట్టుకోపోయలేదు, అందరూ కామెడీ అయితే బాగానే చేసే పర్లేదు. ఇంకా ఒక పృథ్వీ తప్ప కాస్త అటాక్ అయింది. ఇంకా నేనైతే ఈ గెటప్ చూసి ఆ డ్యాన్స్ చూసి అబ్బా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంతమంది పర్వాలేదు చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ అతను జబర్దస్త్ పెట్టాలనిపించింది నాకు. అంటే అంత బాగా చేశారు అనమాట. టేస్టీ తేజే కానీ ఇంకా రోహిణి అవినాష్ అంటే జబర్దస్త్ వాళ్ళు ఆ స్టేజ్ని బాగా ఆడుకున్నారు కాబట్టి వాళ్ళైతే అక్కడ పక్కన వేస్తే మిగతా వాళ్ళు కూడా చాలా మంది బాగా చేశారు. ఇప్పుడు నిఖిల్ కూడా చాలా బాగా చేశాడు, ప్రేరణ కానీ బాగా చేసింది, యష్మి అందరూ బాగానే చేశారు పర్లే. అంటే కామెడీ విషయంలో గౌతమ్ కానీ అందరూ పర్లేదు అనిపించింది. ఓకే అంతా బాగానే ఉంది. సరే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఒక కారు ప్రమోషన్ అయితే జరిగింది. అది కూడా మారుతి సుజుకి కారు ప్రమోషన్. అంటే దాని లాభాలు ఏంది, దాని ఫ్యూచర్ ఏంది, అది ఎలా సేవ్ అవుతుంది, ఎలా సేవ్ చేస్తుంది దాని గురించి మొత్తం చెప్పాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మట్కా సినిమా ప్రమోషన్ అది కూడా అయిపోయింది కదా చెప్పేసాను. సరే ఇంకా జరిగింది అయితే ఇది అనమాట. మొత్తానికైతే లాస్ట్ లో ఇంకా హరితేజ్ అయితే ఇంకా ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఇంకా హరితేజ బయటకు వచ్చేసిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళింది. నాగార్జునతో ఇంకా జర్నీ మొత్తం చూపించాడు. అక్కడ ఓవర్ యాక్షన్ జర్నీ. అబ్బా ఓవర్ యాక్షన్ చూసేంత సేపు వేసే తన అనిపిస్తుంది అనమాట. అట్టుంది అంటే కొంత సెట్ కాదండి. ఎందుకంటే నా మైండ్ సెట్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ గేమ్ షోది కాబట్టి ఓవర్ యాక్షన్ అనేది ఎక్కడ చేయాలి, ఏదైనా సినిమాలు చేయాలి. ఆ సినిమాలో కూడా యాక్షన్ లో ఓవర్ యాక్షన్, ఆ డ్యాన్స్ చేసేటప్పుడు, ఫైట్లు చేసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు ఓవర్ యాక్షన్ చెయ్యి. ఓకే ఏదైనా కామెడీ అప్పుడు కూడా పర్లే, లేదా ఏదైనా రొమాన్స్ అప్పుడైనా పర్లే. బట్ రియాలిటీలో ఓవర్ యాక్షన్ పనిచేయదు. పైగా బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ గేమ్ షోనే, అంతే కదా. వాళ్ళు పొద్దున్న వేసినప్పుడు నుంచి ఒక్క బాత్రూమ్ వెళ్ళేది తప్ప మిగతాది మొత్తం బిగ్ బాస్ మొత్తం వాచింగ్ చేస్తానే ఉంటాడు. అవును కదా, అన్ని చూపిస్తాడు. వాళ్ళు మాట తీరు, ఫుడ్ చేసుకునే దగ్గర, బట్ట ఉతికిన దగ్గర అన్ని చూపిస్తారు. బాత్రూమ్ కడిగే దగ్గర కూడా చూపిస్తారు అనమాట. లైవ్ గా చూస్తే. కాబట్టి అదొక రియాలిటీ షోలో అయితే ఓవర్ యాక్షన్ అయితే పనిచేయదండి. కాబట్టి హరితేజ ఈ విషయంలో అయితే బాగా దెబ్బతినింది. కానీ హరితేజ మంచి ఆర్టిస్టే, అంటే టాలెంట్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఒక మ్యూజిక్ మీద ఒక మంచి పట్టు ఉంది. హరికథలు చెప్తుంది. పైగా హరికథలే కాకుండా మ్యూజిక్ పట్ల కూడా పైగా యాంకరింగ్ చేస్తుంది, సాంగ్స్ కూడా పాడుతుంది, పైగా యాక్టింగ్ కూడా చేస్తుంది. పైగా హీరోయిన్ అయ్యే క్వాలిటీ కూడా ఉందన్నమాట. ఇప్పటికి కూడా కాస్త పర్లేదు అనిపిస్తుంది. ఇప్పటి కష్టం లేదంటే కాస్త హీరోయిన్ మెటీరియల్ అనుకోవచ్చు. కానీ ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ. ఇంకా ఈ దెబ్బతో అయితే హరితేజ అయితే ఇంకా బయట ఎగిరిపడింది. ఇంకా రేపు అయితే నామినేషన్ పడతాయి. ఇంకా ఆ నామినేషన్ ఎవరి మీద వేసుకుంటారో, ఎవరు ఇంకా ఎలా ఆడతారో చూద్దాం. ఇంకా రేపు అయితే ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది కూడా నేను చూసి చెప్తాను, లైవ్ కూడా చూసి చెప్తాను. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో మీకేమైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.